గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వచ్చేసి మనం తెలుసుకున్న టాపిక్ ఏంటంటే న్యూ బర్న్ బేబీస్కి ఆయిల్ మసాజ్ అనేది ఏ ఆయిల్ వాడాలి అంటే మన న్యూ బర్న్ బేబీస్కి మనం ఏం మసాజ్ చేస్తాం కదండి ఎవ్రీడే వచ్చేసి దానికి బెస్ట్ ఆయిల్ ఏంటి అనేవి వాళ్ళు తెలుసుకుందాం. అంటే కొందరు స్కిన్ అనేది డ్రైగా ఉంటుంది, కొందరు స్కిన్ అనేది సెన్సిటివ్గా ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ఏ ఆయిల్స్ అయితే బెస్ట్గా యూజ్ అవుతాయి అనేసి బెస్ట్ ఆయిల్ అనేది ఏంటో ఇవాళ తెలుసుకుందామండి. బేబీకి ఎప్పుడు మసాజ్ చేసినప్పుడు కానీ మనం ఏంటంటే డైలీ ట్వైస్ చేయాలంటే మార్నింగ్ అండ్ ఈవినింగ్ చేయాలి. ఏంటంటే బేబీస్కి ఏంటంటే ఎందుకు మసాజ్ చేయాలని చాలామంది డౌట్గా ఉంటుంది. బేబీస్ స్కిన్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుందండి, pH వాల్యూ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే మన స్కిన్ కన్నా బేబీ స్కిన్ అనేది చాలా లైట్గా ఉంటుంది అన్నమాట. మన స్కిన్ అనేది కొంచెం డార్క్గా మందంగా ఉంటుంది, కానీ వాళ్ళది అప్పుడే ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది కదండి. అందుకనేసి వాళ్ళకి ఏమన్నా ఎలాంటి డిసీజెస్ రాకుండా ఈ స్కిన్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట మనం ఆయిల్ మసాజ్ చేయడం ద్వారా. అలాగే వాళ్ళకి బోన్ డెవలప్మెంట్ కానీ మన బోన్స్ కానీ అవన్నీ రిలాక్సేషన్ అయ్యి బెస్ట్గా మంచిగా నిద్రపోతారని చెప్పేసి మనకంటే డైలీ ట్వైస్ చేస్తారండి ఆయిల్ మసాజ్ అనేది. దీంట్లో వచ్చేసి మన బెస్ట్ ఆయిల్స్ ఏంటంటే నార్మల్గా మనకు ప్రీవియస్గా ఏ ఆయిల్ వాడేవాడు, ఇప్పుడంటే జాన్సన్స్ బేబీ ఇలాంటి ఆయిల్స్ వచ్చాయి. బట్ ప్రీవియస్గా ఎలాంటి ఆయిల్లో బెస్ట్ ఆయిల్స్ ఏంటి అనేవి ఇవాళ తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి సాఫ్లాన్ ఫ్లవర్స్ అంటే ఇది ఏంటంటే కుసుమ నూనె అంటారు చూడండి. కుసుమ నూనె, ఈ కుసుమ నూనె అనేది కుసుమల నుండి వస్తాను, కుసుమ పూల నుండి ఈ ఆయిల్ అనేది వస్తుంది, సీడ్స్ నుంచి. ఈ ఆయిల్ అనేది ఏంటంటే చాలా యూజ్ అవుతుందండి. అంటే బేబీకి ఇది రాస్తే కూడా గట్టిగా ఉంటారని అంటారన్నమాట. ఇది అనేది అంటే కుసుమ పూల నుంచి, కుసుమ సీడ్స్ నుంచి ఈ ఆయిల్ అనేది మనకు రెడీ అవుతుంది. ఇది బేబీస్కి వాడడం వల్ల ఏంటంటే చాలా గట్టిగా ఉంటారు. ఈ జాన్సన్స్ బేబీ ఈ ఆయిల్స్ అన్నీ వాడడం కన్నా ఈ కుసుమ నూనె అనేది ఫస్ట్ అనేది మెయిన్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నువ్వుల నూనె అన్నమాట. ఇది కూడా ఏంటంటే బేబీ స్కిన్కి చాలా యూజ్ అవుతుంది. ఇది అనేది మన సెకండ్ ఒపీనియన్ అండి. అంటే చాలామంది ఇది దొరకని వాళ్ళు ఏం చేస్తారంటే నువ్వుల నూనె అనేది యూజ్ చేస్తారన్నమాట. బేబీ బాడీ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది కదండి, దానికి కూడా ఇది అనేది బెస్ట్ ఆయిల్ అనొచ్చు. కొందరు ఏంటంటే ఈ నువ్వులని డైరెక్ట్గా పట్టించేసి యూజ్ చేస్తారు. అలా యూజ్ చేయకండి. దీని ఏంటంటే ఫిల్టర్ చేయాలండి. ఫిల్టర్ చేసిన తర్వాత దాంట్లో ఉండే బ్యాడ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ పోయి గుడ్ ఇంగ్రీడియంట్సే ఉంటాయన్నమాట. అదే బేబీకి యూజ్ అవుతుంది. ఇది ఏంటంటే మనకు బయట షాప్స్లో దొరుకుతుంది చూడండి, అదే యూజ్ చేయండి. మనం ఇంట్లో హోమ్మేడ్గా రెడీ చేసి అయితే పెట్టకండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఆల్మండ్ ఆయిల్ అంటే బాదం నూనె. ఇది వచ్చేసి మనకి బాదం ఇంగ్రీడియంట్స్ నుంచి బాదంని మనం పట్టడం వల్ల ఈ ఆయిల్ వస్తుంది. ఇది కూడా అంతేనండి, మన షాప్లో యూజ్ చేసిందే యూజ్ చేయండి. అంటే మనకి ఏంటంటే ఫిల్టర్ చేస్తారు కదండి, ఏ ఆయిల్ అయినా సరే కానీ ఫిల్టర్ చేసిందే వాడండి. ఎందుకంటే బేబీ స్కిన్ అనేది చాలా సెన్సిటివ్ కదండి, అందుకనేసి ఫిల్టర్ చేసిన ఆయిలే యూజ్ చేయండి. అండ్ కొంచెం ఏంటంటే ప్రోడక్ట్ అనేది కొంచెం బెస్ట్ ప్రోడక్ట్స్ యూజ్ చేయండి. అంటే ఆయిల్లో కూడా కొన్ని టాప్ ప్రోడక్ట్స్ ఉంటాయి, టాప్ కంపెనీస్ ఉంటాయి చూడండి. అంటే మంచిగా మాయిశ్చరైజ్ చేసిన ఆయిల్ ఉంటుంది చూడండి, అవే యూజ్ చేయండి. బేబీకి అనేది స్కిన్కి అనేది చాలా మంచిగా ఉంటుందన్నమాట. ఈ ఆయిల్ వచ్చేసి మనకి ఏంటంటే బాదం నుండి వస్తుందన్నమాట. ఈ ఆయిల్ కూడా బేబీ స్కిన్కి అనేది చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి ఆలివ్ ఆయిల్. అంటే ఇది ఏంటంటే ఆలివ్ అని ఉంటుంది కదండి, దాని నుండి వస్తుందన్నమాట. ఈ కాయల నుంచి వస్తుంది. ఇది కూడా అంతే అండి. ఇది కూడా బేబీస్కి అనేది చాలా బాగా యూజ్ అవుతుంది బేబీ స్కిన్ టోన్కి అనేసి. ఇదేంటంటే ఆలివ్ అనే కాయల నుంచి ఇది అనేది ఆలివ్ ఆయిల్ అనేది వస్తుందండి. ఇది కూడా అంతే అండి. అంటే నార్మల్గా మనకు బయట షాప్స్లో దొరుకుతుంది కానీ అదే యూజ్ చేయండి. ఇది కూడా బేబీ స్కిన్కి అనేది చాలా బాగా యూటిలైజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రేప్ సీడ్స్ ఆయిల్. అంటే ఈ గ్రేప్ సీడ్స్ ఆయిల్ అనేది ఎలా అంటే మనకి గ్రేప్స్ యొక్క సీడ్స్ ఉంటాయి చూడండి, వాటి నుండి వస్తుందన్నమాట. ఇది ఏంటంటే చాలా లిటిల్ క్వాంటిటీలో దొరుకుతుందండి. అంటే ఇది చాలా తక్కువ మంది యూజ్ చేస్తారు. బట్ ఏంటంటే ఇది కూడా బేబీ స్కిన్ టోన్కి అనేది బెస్టేనండి. అంటే వాడచ్చు మన పిల్లలకి బాడీకి మసాజ్ చేయడానికి. ఇది అనేది మన గ్రేప్ సీడ్స్ నుంచి వస్తుందన్నమాట. ఇది కూడా బేబీ స్కిన్ టోన్కి బాగానే ఉంటుందన్నమాట ఇది యూజ్ చేయడం వల్ల కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి సన్ఫ్లవర్ సీడ్ ఆయిల్. అంటే ఏంటంటే సన్ఫ్లవర్ సీడ్స్ ఉంటాయి చూడండి, ఇది వచ్చేసి మన బేబీ స్కిన్కి కూడా యూజ్ అవుతుంది. అండ్ ఇది మనకి ఏంటంటే మన కర్రీస్లో వాడుకునేది వేరే ఆయిల్ అండి. మన బేబీకి మసాజ్కి కూడా సపరేట్గా దొరుకుతుంది అన్నమాట ఈ ఆయిల్ వచ్చేసి. ఈ ఆయిల్ కూడా ఎలా అంటే మన బేబీకి మసాజ్ చేసినప్పుడు ఈ ఆయిల్ కూడా యూజ్ చేయొచ్చు. ఇవి ఏంటంటే మన బేబీకి కొంచెం న్యాచురల్గా దొరికేవి కాబట్టి ఏంటంటే వాళ్ళ స్కిన్కి బాగా యూజ్ అవుతుందండి. మన హోమ్ మేడ్ అంటే ఏమంటారు, ఇవి న్యాచురల్ జాన్సన్స్ బేబీ, సబ్మేడ్ అండ్ మామా ఎర్త్ ఇవన్నీ అనేవి ఎలా అంటే ఇవన్నీ వాళ్ళు ఓన్గా ఈ ఇంగ్రీడియంట్స్ తోటి రెడీ చేస్తారు. బట్ ఏంటంటే కొన్ని కెమికల్స్ కలుస్తాయి కదండి, దాని బదులు మనం న్యాచురల్గా వచ్చింది యూజ్ చేయడం వల్ల ఏంటంటే మన బేబీకి అనేది స్కిన్ అనేది బాగుంటుందని చెప్పేసి ఈ ఆయిల్స్ అనేవి యూజ్ చేయాలండి.
అండ్ నెక్స్ట్ మన వచ్చేసి కోకోనట్ ఆయిల్. ఈ కోకోనట్ ఆయిల్ అనేది మన పెద్దవాళ్ళు అందరూ వాడతారు, బట్ ఇందులో కూడా మన బేబీకి యూస్ చేయొచ్చు అండి. కోకోనట్ ఆయిల్ కూడా, ఈ కోకోనట్ ఆయిల్లో కూడా మనకి ఏంటంటే ఫిల్టర్ చేసింది మన బేబీకి యూస్ చేయొచ్చు. ఇది కూడా స్కిన్ ఏంటంటే మనకి వాళ్ళకి మంచిగా ఉంచుతుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇది కూడా ఏంటంటే మనకి ఫిల్టర్ చేసింది యూస్ చేయాలి, మనకు పట్టించింది అలా అని యూస్ చేయొద్దండి. ఏ ఆయిల్ అయినా సరే ఏంటంటే మనకు ఫిల్టర్ చేసింది యూస్ చేయడం వల్ల ఏమవుతుందంటే బేబీ స్కిన్కి పీహెచ్ వాల్యూస్ అని కానీ అవన్నీ బాగుంటాయి అన్నమాట. బేబీ స్కిన్ అని చాలా సెన్సిటివ్గా ఉంటుంది కదా, అందుకే ఫిల్టర్ చేసిన ఆయిల్ యూస్ చేయడం వల్లనే మనకి ఏంటంటే బేబీ స్కిన్ అనేది బాగుంటుంది. చాలామందికి అనిపిస్తుంది ఇప్పుడు ఇన్ని ఆయిల్స్ ఉన్నాయి కదండి, ఏ ఆయిల్ యూజ్ చేయాలని చాలామంది డౌట్గా ఉంటుంది. నేను చెప్పాను కదండి, ఫస్ట్ వన్ సాఫ్రాన్ అంటే కుసుమ నూనె అన్న వాడండి, లేకపోతే నువ్వుల నూనె అన్న వాడండి. ఈ 2 నూనెలు దొరకకపోయిన వాళ్ళు మీరు ఆఫ్టర్ థర్డ్ ఆప్షన్కి వెళ్ళొచ్చండి. ఎందుకంటే మన కుసుమ నూనె అనేది వెనకటి నుంచి చాలామంది యూజ్ చేశారు, ఎందుకంటే అది బెస్ట్ అన్నమాట బేబీ స్కిన్కి. ఆల్ స్కిన్ టోన్స్ వాళ్ళకి అందరికీ ఇది యూజ్ చేయొచ్చు. ఏంటంటే ఇది బాతింగ్ ముందు ఒకసారి మసాజ్ చేయొచ్చు, అండ్ బాతింగ్ మనకి ఈవినింగ్ టైంలో కూడా బేబీకి ఏంటంటే మజిల్స్ రిలాక్సేషన్ కోసం అనేసి 2 టైమ్స్ మనకి ఏంటంటే డైలీ మసాజ్ చేయాలండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ మై వీడియో అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ గాయ్స్.